ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం 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 ఓం. పరమాత్మకు పరమాత్మ స్వరూపుడైన మీ అందరికీ నా నమస్సుమంజలుడు. మనం కలిసి దాదాపు ఒక నెల రోజులుగా వస్తుంది. రకరకాల కారణాల వల్ల మిమ్మల్ని కలుసుకోలేకపోయినాను. మళ్ళీ ఇవాళ ఈసారి నుంచి దాదాపు తప్పనిసరిగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ అందరకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఈ ఇంతకు ముందు మనం కలుసుకున్నప్పుడు మనం ఇంత గ్యాప్ వస్తుందని నేను అనుకోలేదు. అనుకోని కారణాల వల్ల ఈ చలి ఇక్కడ చలిగా ఉండటం వల్ల కూడా నాకు కొంచెం కోల్డ్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల టోన్ అది బాగాలేదు. అందుకని చెప్పి నేను దాన్ని పోస్ట్‌పోన్ చేశాననమాట క్లాస్‌ని. కాలానుగుణంలో అనేక రకాలైనటువంటి మార్పులొస్తూ ఉంటాయి. ఆ మార్పులన్నీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి మార్పులొస్తుంటాయి. వాటినే మనం సీజన్స్ అని అంటుంటాము. ఆ సీజన్స్‌కి అనుగుణంగా మార్పులు ఋతువులు అంటాం మనం. ఆ ఋతువులకు అనుగుణంగానే ఆ కాలంలో మార్పులొస్తూ ఉంటాయి. ఆ మార్పులు అనేటువంటివి మానవుని మీద అండ్ ఇతర ప్రాణుల మీద కూడా వాటి ప్రభావితం చూపిస్తూ ఉంటాయన్నమాట. చూపించి వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో అనేకమైన మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం ఇప్పుడు జరుగుతున్నది 2025 మొదలైంది మన జనవరి 1 నుంచి. అలాగే ప్రాంతీయంగా కొన్ని కాలమానాలు కొన్నుంటాయి. అవి మనం పంచాంగ గణం ప్రకారం ప్రస్తుతానికి నడుస్తున్నటువంటిది క్రోధనామ సంవత్సరం. ఇక మనకి ఉగాది టు ఉగాది లెక్కనమాట. అట్లా. ఏ రోజునైతే మనకి కొత్త సంవత్సరం బిగినవుతుందో దాన్ని మనం ఉగాది అంటాం. అలా కాలగణంగా నడుస్తూ ఉంటుందనమాట. కాలం నడుస్తూ ఉంటుంది. కాలంతో పాటు ఆ ఋతువుల ప్రభావం వల్ల గాని, కాల ప్రభావం వల్ల అదే దాన్ని మనం కాల ప్రభావం అంటాము. మనుషుల నడవడిలోనూ మార్పులొస్తూ ఉంటాయి. ఆరోగ్యరీత్యా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అనేక రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతూ ఉంటాయి. ఆ రకాలైనటువంటి మార్పులకు అతీతంగా ఉంటూ, ఆ రకాల మార్పుల్ని మనం
సరి చేసుకుంటూ కాలక్రమంలో మనం ముందుకు సాగించగలి. అంతేకాని ఆ మార్పులకు అనుగుణ అయ్యో మనం బాధపడుతున్నాం, మన మార్పులు మనలో వచ్చినాయి అని మనం అనుకోకూడదు. మనం ఎప్పుడు మన మన ప్రవర్తనని మనం ఎప్పుడు మార్చుకోకూడదు. మన ఐడెంటిటీని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు అనమాట. మన ఆరోగ్యపరంగా వచ్చేటువంటి మార్పులు అయితే మనం ఏం చేయలేము. అలా కాకుండా వేరే వేరే సైకలాజికల్‌గా గానీ, వీటిగా గానీ అనేక రకాలైనటువంటి మార్పులు కలుగుతుంటాయి కాల ప్రభావం వల్ల. అలాంటి మార్పులు వచ్చినప్పుడు, ఆ మార్పుల వల్ల దానివల్ల ప్రభావం మనం ఏదో ఒక విధంగా చూపించాలి కాబట్టి, మనకు ఎదురుగుండా ఉన్న వాళ్ళ మీద మనం చూపించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది సహజం. మానవ సహజమైన లక్షణం అది. కనుక అలా ప్రతిదానికి మనం అలా రియాక్ట్ కాక, ఏది మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ, మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. అప్పుడే మనము మంచిగా మంచి వ్యక్తిగా మనం సమాజంలో మనగలుగుతాం అన్నమాట. ఈ మంచి వ్యక్తిగా మనగలగటానికి మనిషిని సరైన మార్గంలో నడపటానికి దైవ చింతన అనేటువంటిది ఒకటి మనకు ఉపయోగపడుతుందనమాట. దైవ చింతన వల్ల ఉపయోగం ఏంటండి అన్నప్పుడు, మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండగలుగుతుంది. అంతే కాకుండా మనం పాపభీతి పాపభీతి అంటే ఏదైనా మనం చేయకూడని పనులు ఏమన్నా చేసేమా అనేటువంటిది మనం బేజారు వేసుకోవాలి అప్పుడప్పుడు. అవి చేసినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అలా బేజారు వేసుకున్నప్పుడు మనం చేసినటువంటి తప్పేదైనా ఉంటే, మన తప్పిదం ఏదైనా చేసుంటే దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకు సాగటానికి వీలుగా ఉంటుందనమాట. అంతేగాని మనం ఏదో తప్పు చేసేసాము, మనం వెళ్ళటము అనే తప్పు చేసేసామనే కాదు నా ఉద్దేశం. తప్పు చేసాం మనం ఒక్కొక్కసారి జరగచ్చు. దానికి అనేక కారణాలుండొచ్చు. కానీ దాన్ని సరిజేసుకొని మనం ముందుకెళ్ళటంలోనే మన యొక్క వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది అని నా అభిప్రాయం. కనుక అప్పుడప్పుడు మనం చేసే పనిని ఒక్కొక్కసారి దీనివల్ల ఏంటంటే, ఒక్కొక్కసారి అన్ని సక్సెస్‌లే ఉండవు. అన్ని ఫెయిల్యూర్స్ ఉండవు. సక్సెస్ అయినప్పుడు పొంగిపోకూడదు. ఫెయిల్ అయినప్పుడు కుంగిపోకూడదు. సక్సెస్ అయినప్పుడు మనం ఏ కారణం చేత సక్సెస్ అయినాము అనేది చూసుకోవాలి. ఫెయిల్ అయినప్పుడు ఏ కారణం చేత మనం ఫెయిల్ అయినామో చూసుకోవాలి. అలా బేజువారీ వేసుకుంటూ మనం నడిచినప్పుడు మన జీవన గమనం సుఖవంతంగా జరుగుతుందని నా అభిప్రాయం. అంటే మానవుని నడవడికిని ముఖ్య కారణాలు 2: పాపచింతన, దైవభక్తి. ఈ దైవభక్తి వల్ల మనకి దైవం కనిపించని మానవుడు, మనం అక్కడ దైవాన్ని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. నిరాకారుడు, సాకారుడు అని మనం అనేక రకాలుగా చెప్పుకున్నాం పరమాత్మని. దేనివల్ల వస్తుంది మనకి అంటే, జ్ఞానం వల్ల వస్తుంది. జ్ఞానం చేత గాని, భక్తి వల్ల గాని ఆ పరమాత్మను మనం తెలుసుకోగలం. ఈ నిరాకారుడైనటువంటి ఈ పరమాత్మ మనలోనూ ఉన్నాడు అని చెప్పుకునే సందర్భంలోనే మనం మనం చదువుతున్నాం. యాక్చువల్‌గా మనం అక్కడ ఆగిపోయినాం. గత 4 దాదాపు ఒక నెల రోజులుగా మనం అక్కడ ఆగామనమాట. చేసినప్పుడు మనలో ఉండేటువంటి పరమాత్మని, మనకు కనిపించేటువంటి పరమాత్మ సాకార రూపంలో ఉండేటువంటి పరమాత్మని మనం ఏదో విగ్రహం పెట్టో, ఫోటో పెట్టో మనం పూజించుకుంటూ ఉంటాం. కానీ నిరాకారుడైన పరమాత్మను పూజించుకుంటం ఎలాగా అనేటువంటిదే మనము చూడాలి. దానికి జపం, తపం, ధ్యానాలనేటువంటి మార్గాలు కొన్నుంటాయి. అవి ఒక గురువు చేత ఆ గు ఆ మార్గాలేంటో మనం తెలుసుకొని, మనం నేర్చుకొని పంథాని మనం పాటించాల్సి ఉంటుందనమాట. ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారనమాట. దాంట్లో భాగంగానే నేను పూజ చేయటం గూడా బాహ్య పూజ, అంతఃపూజ అనేటువంటి 2 రకాలుంటాయని చెప్పా నేను. బాహ్య పూజ మనం చెప్పుకున్నాం. అంతఃపూజ ఎట్లాగా అనేటువంటిది చెప్తున్నాం. దానిలో భాగంగా భగవంతుడు కూడా యంత్ర స్వరూపం కనుక, అంటే ఇక్కడ నేను శ్రీచక్రాన్ని ఉదాహరణగా తీసుకున్నాననమాట. ఆ శ్రీచక్రం కూడా యంత్రం కూడా భగవత్ స్వరూపమే గనుక, దానిలో ఉండేటువంటి భా అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు మనలో ఎట్లా అక్కడున్నాడు అనేటువంటివి మనం అవి రెండిటిని అన్వయించి చెప్పుకుంటంలో ఉన్నామనమాట మనం. అలా చెప్పుకుంటూ, మనలో ఉన్నటువంటి పరమాత్మని ఏ విధంగా మనం పూజించాలి అనే
మనకి అంతః పూజ అనేటువంటిది ఒకటి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అది ఆల్రెడీ మనం అంతర్యాగం, దాన్నే అంతర్యాగము అని కూడా అంటారనమాట. ఈ అంతర్యాగం గురించి ఆల్మోస్ట్ ఇదివరకు ఒకసారి మనం చదువుకున్నాం, కానీ చాలా ఫాస్ట్గా చదువుకున్నట్టు నాకు అనిపించింది. అది ఇంకొకసారి రివైజ్ చేసుకుందాం దాన్ని. అదేంటంటే మనకి బాహ్యమైనటువంటి ఈ ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. మనం ఈ ప్రపంచంలో నివసిస్తున్నప్పుడు మనకి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుందంటే, కనిపించింది ప్రతిదీ మనకు కావాలనిపిస్తూ ఉంటుంది. అది మనకు అవసరమా? కాదా? అనేటువంటిది కాదు. అంటే దాని అర్థం ఏంటనమాట, బాహ్యంగా మనకు కనిపించేటువంటి వస్తువులన్నీ కూడా విషయ వాంఛలు మనలో కలిగిస్తాయి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చనమాట. అందుచేత ముఖ్యంగా మనం ఏం చేయాలంటే, ఆ విషయ వాంఛల్ని వదిలేయాలి. ఇక మనలో విషయ వాంఛలు వదిలేసేసి, ఆ తర్వాత మనం ఈ పూజ అనేటువంటిది మనం మొదలుపెట్టాలనమాట. అంతఃకరణ పూజ అనేటువంటిది మొదలుపెట్టాలి. ఎలాగా అది? ఎప్పుడైనా గానీ మనం, అంటే ఇక్కడ నేను కంపేర్ చేసుకుంటూ నేను చెప్తున్నాననమాట. బాహ్య పూజకి మనం ఇంట్లో రోజు ఏదో ఒక కారణం చేత మనం పూజలు చేస్తూ ఉంటాం. ఆ పూజలు చేస్తూ ఉన్నప్పుడు, ఆ పూజకి అక్కడ ఏం చేస్తామో, ఇక్కడ ఏం చెయ్యాలి అనేటువంటి దానికి, దీనికి కంపారిజన్ చెప్తూ, మనం అంతఃకరణ పూజను ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటిది నేను చెప్తాను. దాన్ని బట్టి నేను చెప్తూ ఉంటాననమాట. మనం ఒక మనలో 3 గుణాలుంటాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటి మన 3 గుణాలు మనలో ఉంటాయన్నమాట. అంటే మానవుడు త్రిగుణాత్మకుడు. అంటే 3 గుణాలు కలిగినటువంటి వాడు. అంటే ఈ 3 ఉంటాయి అని కాదు. ఏదో ఒకటుండొచ్చు, 2 ఉండొచ్చు. అన్నీ ఉంటాయని మాత్రం మనం చెప్పలేమనమాట. వీటన్నిటిలోనూ ఏంటాయంటే, ఈ రజోగుణాన్ని, తమోగుణాన్ని మనం తగ్గించుకోవాలి. అంటే తగ్గించుకొని చేయాలనమాట, సత్వగుణోపేతుడు కావాలనమాట. అంటే సత్వగుణము అంటే, తమో గుణము అంటే మనలో ఉన్నటువంటి కోరికలను వాటిని పెంచుతుందనమాట అది. రజోగుణము రాజస గుణాన్ని పెంచుతుందనమాట అది. ఇక్కడ అంటే మనకు నీకు అర్థమయ్యేటట్టుగా ఒక సెంటెన్స్‌లో చెప్తున్నాననమాట. సత్వగుణము అంటే మంచిగా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి గుణాలు కలిగటాన్ని సత్వగుణము అని మనం చెప్పుకోవచ్చనమాట. అంటే ఇది ఒక సెంటెన్స్. దీని గురించి చెప్పాలి అంటే మళ్ళీ ఈ త్రిగుణాల గురించే ఒక క్లాస్ అవుతుంది మళ్ళీ. కనుక ఇప్పుడు ఈ సందర్భానికి నేను 3 వాక్యాల్లో ఈ మూడిటి గుణాలు చెప్పాననమాట. కనుక మనకు రజోగుణం వద్దు. ఆ రజోగుణం వల్ల మనకు కోపాలు, రజోగుణం వల్ల, తమో గుణాల వల్ల మనలో అహంకారము, వాంఛలు, తర్వాత కోపము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. కనుక అలాంటివి మనం తగ్గించుకోవాలి. అలాంటివి తగ్గించుకుంటూ మనలో ఒక సత్వగుణాన్ని, ఒక మంచి గుణాన్ని, అంటే ఒక సత్వగుణాన్ని, ఫెయిర్‌గా ఉండేటువంటి గుణాన్ని మనం పెంచుకుందాము. మనం పూజ చేసేటప్పుడు జనరల్‌గా మనకు కావాల్సిందేంటంటే వాటర్ కావాలి మనకి. మనం ఎప్పుడైనా మనం పూజ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్‌లో నీళ్లు పెట్టుకుంటాం. నీళ్లు పెట్టుకొని దాంట్లో ఒక దండేసుకొని, దాంట్లో చేతిలో నీళ్లు వేసుకొని, ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటూ మనం ఆచమనం చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే మరి పూజలు మన వాటర్ మనం ఇవన్నీ మనం పక్కన పెట్టుకోలేం గదా! అందుకని జెప్పి మనలో ఉండేటువంటి ఈ సత్వగుణమే భగవంతుడికి పూజ కోసం ఉపయోగించేటువంటి జలం. అంటే మనం బాహ్యంగా మనం ఒక పంచపాత్రలో గాని, ఒక గ్లాస్‌లో గాని నీళ్ళు తీసుకొచ్చి దేవుడి దగ్గర బెట్టుకొని, పూజ కోసం ఎలా ఉపయోగించుతామో, అలాంటి ఎట్లాంటి జలాన్నయితే మనం ఉపయోగిస్తామో అది భగవంతుడికి అర్పితం అనమాట. అలాగే మనలో ఉండేటువంటి సత్వగుణాన్ని అదే ఆయుధంగా చేసుకొని, ఇక్కడ ఆయుధం అంటే ఇక్కడ మనం జలం అంటే ఉపయోగించుకొని అని అర్థం అనమాట. ఆయుధం అంటే ఇక్కడ. దాన్నే ఆయుధంగా చేసుకొని మనం పూజ ప్రారంభిస్తామనమాట. అంటే బాహ్య పూజలో జలం ఎంత ముఖ్యమైందో, ఇక్కడ అంతఃకరణ పూజకి సత్వగుణము అంత ప్రధానమైంది అనేటువంటిది అర్థం అనమాట. కనుక ఇక్కడ అంతఃకరణ పూజలో జలం అనేటువంటిది ఏంటనమాట, సత్వగుణం. ఇక మనం ఈ అనేక రకాలైనటువంటి ఉపచారాలు, సపోజ్ దేవుడు ఒక గెస్ట్ వచ్చాడు మన ఇంటికి.
గెస్ట్ వచ్చినప్పుడు అతనికి సకల మర్యాదలు మనం చేస్తూ ఉంటాం మనం. భగవంతుడు కూడా ప్రస్తుతానికి ఒక గెస్ట్ అనుకుందాం మనం. మనం ఏం చేస్తాం, ఫోటో అక్కడ పెడతాం. భగవంతుడైతే పూజ గుడిలో అన్ని శుభ్రం చేసి అక్కడ పెడతాము. ఆయన రాగానే రా నాయన వచ్చావని చెప్పి ఆయనకు కావాల్సినటువంటి పూజలన్నీ కూడా మనకు తోచినటువంటి అన్ని పూజలు మనం చేసేస్తూ ఉంటాం మనం. దాన్ని ఉపచారాలు అంటాం. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం గానీ, ఒక అతిథి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం గానీ, తుడుచుకోవడానికి టవల్స్ ఇవ్వటం గానీ, ఇలాంటివన్నీ చేయటం, మంచినీళ్ళు ఇవ్వటం, ఇవన్నిటిని కూడా మనం ఉపచారములు అంటాం మనం. ఈ ఉపచారాలన్నీ పెరిగినప్పుడు, ఈ ఉపచారము అంటే నిత్యంగా, అంటే బాహ్య పూజలు అంటే రాజోపచారాలు, దేవోపచారాలు, మంత్రోపచారాలు, రకరకాలైనటువంటి, అంటే మనం మంత్రంతోటి చెప్తూ ఉంటాము. దేవుడికి చేసినటువంటి ముద్రలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. వాటితోటి చేస్తుంటాము. ఇవన్నీ కూడా మనం పూజలో ఉపయోగిస్తుంటాము. వాటన్నిటిని కూడా బాహ్య పూజలో మనం ఉపయోగిస్తాం గానీ, ఇక్కడ మనం ఏం చేస్తామనమాట, ఉదాసీనము అనేటువంటిది, మన భగవంతుడి పట్ల ఉదాసీనంగా ఉండటం గానీ, చులకన భావం, తూష్ణీయ భావం కలిగి ఉండటం గానీ మనం చేయకూడదు. ఇలాంటిగా ఉండటమే తూష్ణీభావంతోటి ఉండకుండా ఉండటం అనేటువంటిదే మనం చేసేటువంటి పెద్ద ఉపచారము. అంతఃకరణ పూజలో పెద్ద ఉపచారం అనమాట అది. అంటే ఉపచారం అంటే ఇక్కడేంటనమాట, తూష్ణీభావం గాని, చులకన భావంతో ఉండటము, ఇది ఏంటంటే అర్థం ఏంటనమాట, నిర్లిప్తతా భావం అనేటువంటిది మనకుండకూడదు. మనం భగవంతుడికి పూజ చేస్తున్నాము అనేటువంటిది, అంటే కైంకర్య భావన మనం పెంచుకోవాలనమాట. కైంకర్య భావన పెంచుకుంటాం అంటే మనం దాంట్లో లీనం అవ్వాలి. ఆ పూజల్లో, మనం చేస్తున్నటువంటి పూజలో లీనం అవ్వటం అని అర్థం అనమాట. అప్పుడే మనకి దాని మీద, ఆ పూజ మీద గాని, ఆ భగవంతుడి మీద గాని భక్తి పెరగటానికి అవకాశం ఉన్నది. కనుక దాన్ని మనం పెంచుకోవాలి. అంతఃపురాణ పూజలో ముఖ్యమైనటువంటిది ఈ తూష్ణీయ భావం లేకుండటం, ఉదాసీన భావం లేకుండా ఉండటం అనేటువంటిదే ముఖ్యమైనటువంటి ఉపచారం అవుతుందనమాట. ఇక మనం బ్రహ్మం ఒక్కటే అని చెప్పాం. అదే సత్యమైంది. పరబ్రహ్మము ఒక్కటే, సత్యమైంది, నిత్యమైనది. కనిపించినంత మాత్రాన మనం లేడు అని అనుకుంటాం గానీ, అట్లాంటివి మనం అనుకోకూడదు. సర్వజీవరాశులందును భగవంతుడు కొలువై ఉన్నాడు అన్న భావన మనం పెంపొందించుకోవాలనమాట. అలా భా మనం భావన పెంచుకున్నప్పుడు మనకేమవుతుందనమాట, భక్తి భావన అనేటువంటిది పెరుగుతుందనమాట. అంటే ఇక్కడ ఎట్లాగంటే, భగవంతుడు లేడు అని అనుకుంటాం. పరబ్రహ్మం లేడు అనుకుంటాం అనేటువంటిది ఒక అపచారం కింద వస్తుందనమాట. అపరాధం అనమాట అది. కనుక అలాంటి అపరాధాలు మనం చేయకూడదు. భగవంతుడు ఉన్నాడు అంటే మనసా వాచా కర్మణ, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం మనకి ఉండాలనమాట. అప్పుడే మనం చేసేటువంటి పూజ ఫలిస్తుంది. ఇక ఆవాహనం చేస్తాం. అంటే ఆవాహన చేయటం అంటే భగవంతుడిని "రా నాయనా రా కూర్చో" అంటాం మనం. అంటే మనకి షోడశోపచార పూజ అని మనం చేస్తుంటాం కదా అక్కడ. ఆ షోడశోపచారంలో పూజలు ఏం చేస్తాం, ఫస్ట్‌లో అక్కడ ఉంటుంది చూడండి. ఆవాహనము అని ఉంటుంది. ఈ ఆవాహనం చేయటం అంటే భగవంతుడిని వచ్చి మనం కూర్చోబెట్టడం అనమాట అక్కడ. అని చెప్పి ఒక శ్లోకం చదివి ఆయన్ని ఆవాహనార్థం అక్షతాన్ని సమర్పయామి అంటాం మనం. మరి అంతఃకరణ పూజలో అవన్నీ, మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఎక్కడ కూర్చోబెట్టాలి ఆయన్ని? మన దేహంలో దశేంద్రియాలున్నాయని చెప్పాం. కొన్ని బాహ్యేంద్రియాలున్నాయి. కొన్ని అంతరింద్రియాలు కూడా ఉన్నాయి. ఈ ఆత్మ అనేటువంటిది కూడా మనకొకటున్నది. దేహాన్ని ఆశ్రయించి ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ద్వారానే మనకున్నటువంటి ఈ దశేంద్రియాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వాటి యొక్క అంతేకాదు, మనం ఇంతకుముందు చదువుకునేటప్పుడు ఒక్కొక్క దేహావయవానికి ఒక్కొక్క దేవత అధిష్టానంగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అవన్నిటిని కూడా మనం ఇలా చేయటం అంటే ఏంటనమాట, ఆత్మ అనేటువంటిది ఈ దేహేంద్రియాల ద్వారా ప్రకాశిస్తుంది అంటే అర్థం ఏంటనమాట, వాటిని మనం పిలవటం అనమాట. అంటే ఆ దేవతా స్వరూపాలన్నిటిని మనం పిలవటం అనమాట. అంటే ఈ వీటున్నటువంటి ఈ దేహాంద్రియాలకు అధిష్టాన దేవత ఎవరు? మళ్ళీ ఆ అమ్మవారే. ఆ పరమాత్మ స్వరూపిడే. కనుక ఆమెను మనం పిలవటం అనమాట. కనుక
అలా చేయటం దాన్ని మనం ఆవాహనం చేయటం అంటాం. అంటే దీని అర్థం ఏంటనమాట, ఆత్మని నిలకడ చేసుకుంటాము అనేటువంటిది అర్థం అనమాట. అంటే ఇక్కడ ఆత్మ అంటే మనం ఇంకొక రకంగా మనకు అర్థమయ్యే భాషలో ఏం చెప్పుకుందాం అంటే మనస్సు అని చెప్పుకుందాం. మన మనస్సును నిలకడ చేసుకుంటాం అనమాట. ఆ మనస్సును నిలకడ చేసుకుంటాం అనేటువంటిది అని తీసుకొనొచ్చి, మనం ఆ భగవత్ స్వరూపంగా మనం కూర్చోబెడితే, ఆ దేహంలో మనం మన స్వరూపంలో మన హృదయంలో కూర్చోబెడితే, దాన్ని ఆవాహనం చేయటము అని అంటారనమాట. ఇక తర్వాత మన శరీరంలో మనకి దశేంద్రియాలున్నాయి, మనసుంది, బుద్ధుంది, చిత్తం ఉంది, అహంకారం ఉంది. ఇవన్నీ కూడా రకరకాలైన వాటి పనులు వాటిని నిర్వర్తించాలి కాబట్టి, అవన్నీ కూడా వేరు వేరు ధర్మాలను కలిగి ఉంటాయి. వాటన్నిటిని కూడా వాటి ధర్మాలన్నిటిని కూడా ఆపేసేసి కొంచెం సేపు వాటన్నిటిని కూడా మన పరబ్రహ్మ వైపు దృష్టి మరల్చటాన్ని, ఇందాకన మనం ఏ మనసునైతే నిలకడ చేశామో, ఏ స్వరూపాన్నైతే మనం హృదయంలో నింపుకున్నామో, ఆ స్వరూపంలో మీదకి దృష్టి మరల్చటాన్నే మనం ఆసనం కల్పించటము అని అంటాం అనమాట. తర్వాత ఇంకోటేంటంటే పాద్యం. పాద్యము అంటే మనం వచ్చిన వాళ్ళకి, ఒక అతిథి గాని ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తాం. ఇక్కడ భగవంతుడికి గూడా మనం అదే పని చేస్తాం. కూర్చోబెట్టి పాద్యం సమర్పయామి అని జెప్పి ఒక పువ్వుతోటి నీళ్లు ఆ దేవుడి మీద మనం చల్లుతూ ఉంటాం. పాదాల చెంత చల్లుతూ ఉంటాం. ఇక్కడ మరి అంతఃకరణ పూజలో ఎక్కడ చల్లాలి నీళ్ళు? అంటే మనం ఒకటి చెప్పుకున్నాం. మన పరబ్రహ్మం మన ఆత్మలోనే ఉన్నాడని జెప్పి మనం చెప్పుకున్నాం. ఆయన ద్వాదశాంతంలో అంటే సహస్రారంలో కొలువై ఉన్నాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట. అంటే ఇక్కడేంటంటే పరబ్రహ్మ స్వరూపం ఆత్మశక్తిలో ప్రవేశించినప్పుడు అది శుక్ల బిందువు అవుతుంది. మనం ప్రకాశ శక్తి, విమర్శన శక్తి అని కూడా మనం చదువుకున్నాం. అంటే ప్రకాశంలో నుంచి ప్రకాశ శక్తి అంటే పరమాత్మ, ఆ పరమాత్మలో నుంచి ఒక అవ్యక్త రూపం బయటకొచ్చినప్పుడు దాన్ని విమర్శ శక్తి అని మనం చెప్పుకున్నాం. ఆ విమర్శ శక్తి శుక్ల బిందువులో ప్రవేశించినప్పుడు అది రక్త బిందువు అవుతుంది. ఈ 2 కలిసినప్పుడు ఏమవుతుంది? ఒక మిశ్రమమైనటువంటి బిందువు వస్తుందనమాట. దీన్ని ఇంకొక రకంగా చెప్పినప్పుడు, మనకి ఈ రక్త బిందువునేమో చంద్రుడిగా చెప్తారు. శుక్ల బిందువునేమో అగ్నిగా చెప్తారు. ఈ మిశ్రమ బిందువునేమో సూర్యుడిగా చెప్తారు. అంటే ఈ మిశ్రమ బిందువు అనేటువంటి దాని నుంచే మనకి ఈ రక్త బిందువు, శుక్ల బిందువు మనం కలిసినప్పుడు మనకి మిశ్రమ బిందువు వచ్చిందని కాబట్టి, ఆ మిశ్రమ బిందువు నుంచే మనకి నాదం వస్తుంది. ఆ మిశ్రమ బిందువు నుంచే మనకు కళలు ఉద్భవిస్తాయి అని చెప్పి మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అదే కామేశ్వరి, కామేశ్వరుడు యొక్క ద్వంద్వము అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం. ఆ దాంట్లో ఈ ప్రకాశ శక్తి శుక్లవర్ణమైనటువంటి అంటే తెల్లని వర్ణంలో ఉన్నటువంటి ప్రకాశాంశము కుడికాలనుకుంటే, రక్తవర్ణమైనటువంటి విమర్శాంశ ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉండేటువంటి విమర్శాంశ ఎడమకాలనుకుంటే, అవి 2 కూడా అమ్మవారి పాదాలు అనుకుందాం. కనుక ఆ 2 పాదాలను ఆ 2 పాదాలు మనకు ఒకటే. అది మిశ్రమ బిందువయింది కాబట్టి, అవి 2 పాదాలు కలిపి ఒకే బిందువుగా మనకొచ్చింది కాబట్టి, ఆ కలయిక బిందువు ఆ 2 పాదద్వయాన్ని మనం ఒకటిగా చెప్తాం కాబట్టి, కనుక అది ఆ మిశ్రమ బిందువే పాదద్వయంగా మనం అనుకుంటాం అనమాట. ఇక అర్ఘ్యం. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం కూడా అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్ళనమాట. ముందర ఏం చేస్తాం రాంగానే కాళ్ళు కడుక్కోమంటాం. ఆ తర్వాత నీళ్ళిస్తాం. నీళ్ళిచ్చినప్పుడు మనలో ఉండేటువంటి ఈ ఏదైతే మనం ఆనందంగా మనం ఇస్తున్నామో, అంటే ఈ ఆనందాన్ని ఆ పరమాత్మతోటి అంటే మన అందులో ఉండేటువంటి ఆత్మతోటి కంబైన్ చేస్తున్నాము. కంబైన్ చేయటంలో
అంటే ఎప్పుడైతే నువ్వు నువ్వు అర్ఘ్యం ఇస్తూ ఉంటే ఏం చేస్తావు అనమాట? ఒక పువ్వు తీసుకొని, లేకపోతే ఒక ఉద్దరణంతో నీళ్ళు తీసుకొని అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి దేవుడికి చూపించి, నువ్వు దేవుడికి చూపించి కింద అర్ఘ్యం పళ్ళెంలో వదులుతావు. ఇక్కడ నువ్వేం చేస్తావు అనమాట? అంతఃకరణ పూజలో నీ మనసుని ఈ మనస్సుని ఏం చేయాలన్నమాట? పరమాత్మకు పరమాత్మకు దగ్గరికి తీసుకెళ్ళాలి. దగ్గరికి తీసుకువెళ్ళి ఆనందాన్ని నువ్వు పొందినట్టుగా చెప్పాలన్నమాట. ఆహా! నువ్వు వచ్చావు కదా తండ్రి అని చెప్పి. అంటే ఎవరైనా కానీ మనకు ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు, వచ్చారా రండి రండి అని చెప్పి మనం ఎంత ఆనందపడతామో, అట్లాగే ఇక్కడ కూడా అమ్మవారికి లేతే అయ్యవారిని ఎవరైనా సరే పరమాత్మని మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మనం ఈ ఆత్మతోటి మనం పిలుస్తున్నాం గనక దాన్నే అర్ఘ్యం ఇవ్వటము అని చెప్పి అని అంటామనమాట. ఆ తర్వాత ఈ విధంగా ఆచమనం. ఇక ఆచమనం అంటే ఏంటంటే, మంత్రపూర్వకంగా ఉండేటువంటి దాన్ని నోట్లో వేసుకునేటువంటి నోటిలో వేసుకునేటువంటి మంత్రపూర్వకంగా మనం తీసుకునేటువంటి ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ అని చెప్పి మనం చెప్తూ మనం తీసుకునేటువంటి వీటిని ఆత్మస్వరూపంగా దేవికి మనం ఇవ్వటము అని అర్థం అనమాట. అంటే స్వచ్ఛమైనటువంటి మనసుతోటి ఆ అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరించటాన్ని మనం ఇక్కడ ఆచమనంగా మనం చెప్పుకోవచ్చనమాట. ఇక మనం తర్వాత అమ్మవారికి తర్వాత ఏం చేస్తాం? అర్ఘ్యం అంతా అయిపోయిన తర్వాత స్నానం సమర్పయామి అంటాం. పంచామృత స్నానం సమర్పయామి అంటాం. మరి అంతఃకరణ పూజలో ఇవన్నీ ఎక్కడొస్తాయండి? స్నానము మనం తీసుకెళ్ళే కొళాయిలో నీళ్ళు తీసుకెళ్ళి పోస్తామా? అలా కాదు కదా! మూలాధార చక్రంలో ఉండేటువంటి మన ఈ కుండలిని శక్తిని మనం ఉద్దీపనం గావించి, ఈ మధ్యలో మనం ఏం చేస్తామంటే ప్రాణాయామం చేస్తాం. ఈ ప్రాణాయామం చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే, మనలో ఉండేటువంటి ఈ ఆ ప్రాణవాయువుతోటి అక్కడ ఉండేటువంటి ఆ ప్రాణాయామం చేయటువంటి అర్థం ఏంటనమాట? మనలో ఉండేటువంటి కుండలిని శక్తిని మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తిని నిద్ర లేవటం అని అర్థం అనమాట. ఎప్పుడైతే ఆ కుండలిని శక్తిని మనం నిద్ర లేపామో, ఆ కుండలిని శక్తి మనం సహస్రారం వరకు చేరి, ఎప్పుడైతే సహస్రారాన్ని చేరుతున్నప్పుడు సహస్రారం చేరిందో అప్పుడేమవుతుందనమాట, అక్కడి నుంచి ఒక చంద్ర మండలాన్ని అమృతధారలు స్రవిస్తాయి అని చెప్పి మనకు చెప్తారనమాట. ఆ అమృతధారలు స్రవించినప్పుడు మన అవేం చేస్తాయంటే మనలో ఉండేటువంటి ఈ 72,000 నాడులుంటాయని మనం చెప్పుకున్నాం మనం. ఇవన్నీ కూడా అవి తడుపుతుందనమాట ఆ కుండలిని శక్తి. అలా తడుపుతాన్ని అలా తడిపినప్పుడు మనకేమవుతుందనమాట, మన శరీరం అంతా గూడా ఒక రకమైనటువంటి ఒక టెంపరేచర్ మెయింటైన్ చేస్తుందనమాట. సమో ఉష్ణ సమ ఉష్ణాన్ని కలిగిస్తుందనమాట. ఆ సమ ఉష్ణాన్ని కలిగించటాన్నే స్నానం చేయటము అని అంటారనమాట ఇక్కడ. స్నానం సమర్పయామి అంటే ఇక్కడ అంతఃకరణ పూజలో అదే అర్థం. అంటే ఏంటనమాట, అప్పటి వరకు ఉండేటువంటి మనలో ఉండేటువంటి వైబ్రేషన్ వేరు. అంతకుముందు వరకు. ఎప్పుడైతే మూలాధారం నుంచి వెళ్ళినటువంటి ఈ కుండలిని శక్తి మనకి సహస్రారం చేరినప్పుడు, మనం ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. ఆ ఆనందాన్ని ఒక సమభావమైనటువంటి ఆనందాన్ని కలుగుతాం మనకి. అంటే పీక్ అనమాట. ఆల్‌మోస్ట్ పీకొస్తుందనమాట ఆనందం. ఆ పీకొచ్చినప్పుడు మన టెంపరేచర్ సమంగా ఒక టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక వైబ్రేషన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది మనకి. అంతవరకు ఏంటనమాట వైబ్రేషన్ అనేటువంటిది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది మనలో ఉండేటువంటి ఇంతవరకును. కానీ ఎప్పుడైతే ఈ స్నానం సమర్పయామి అంటున్నప్పుడు మనకేమవుతుందంటే ఒక లెవెల్ మెయింటైన్ అవుతుందనమాట. టెంపరేచర్ సమభా సమ సమభావ సమమైనటువంటి ఒక టెంపరేచర్ ఉష్ణోగ్రత మనకు మెయింటైన్ అవుతుందనమాట. అంటే మనం దానిలో లీనం అవుతున్నాము అని అర్థం అనమాట. ఏంటి? పూజకి అమ్మవారి యొక్కలో ఉండేటువంటి భక్తికి మనం లీనమవుతున్నాము అని అర్థం అనమాట. ఇక వస్త్రం సమర్పయామి అంటాం. స్నానం చేసిన తర్వాత మనం ఏం చేయాలి? వస్త్రం కట్టుకోవాలి. వస్త్రము అంటే ఇక్కడ మనకు ఉపయోగించేది ఏంటంటే శరీరాన్ని కవర్ చేసుకుంటానికి ఉపయోగించేటువంటిది అని అర్థం అనమాట ఇక్కడ.
ఈ శరీరానికి కవర్ చేసుకునేటువంటి ఉపయోగం ఇది. ఎప్పుడైతే మనకి కుండలిని శక్తి జాగృతమవుతుందో, అక్కడ జాగృతమయ్యి సహస్రాన్ని చేరినప్పుడు, అక్కడ అమృతధారలు కురిసినప్పుడు, అప్పుడు మనకేమవుతుందనమాట, ఒక రకమైనటువంటి కిరణాలు వెలువడతాయనమాట. ఆ కిరణాలు వెలువడినప్పుడు, ఆ కిరణాల వెలుగులో మన శరీరం అంతా గూడా నిండిపోతుందనమాట. ఆ శరీరంతోటి మన శరీరం అంతా కప్పబడిపోతుంది అని అర్థం అనమాట. దాన్నే వస్త్రం సమర్పయామి అని చెప్పి చెప్పుకోవచ్చనమాట అంతఃకరణ పూజలో. ఇక నెక్స్టేదేంటి, యజ్ఞోపవీతం మనం చెప్తాం. ఈ యజ్ఞోపవీతం అంటే ఏంటంటే, దీన్నే మనం బ్రహ్మసూత్రము అంటామనమాట. బ్రహ్మసూత్రం అని కూడా యజ్ఞోపవీతాన్ని అని పేరుందనమాట. మనం ఏం చెప్తూ ఉంటాము, జగత్తంతా కూడా బ్రహ్మమయం అని చెప్తూ ఉంటాం అనమాట మనం. అంటే జగత్తులో ఉండేటువంటి మనం కూడా, మనలో కూడా బ్రహ్మ 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 పరబ్రహ్మ స్వరూపం ఉందనే కదా దానికి అర్థం. మనలో అనేక రకాలైనటువంటి నాడులున్నాయి. ఆ నాడుల్లో ముఖ్యమైనటువంటి నాడులు ఇరా నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి. అందులో ఈ 3 నాడుల్లో కూడా ముఖ్యమైనది ఏంటంటే సుషుమ్న నాడి. దీన్నే బ్రహ్మనాడి అంటారనమాట. ఈ బ్రహ్మనాడినే మనకి ఈ అంతఃకరణ పూజలో మనకి దాన్ని యజ్ఞోపవీతం అనుకుండా చెప్తారనమాట. ఈ సుషుమ్న నాడి ఏం చేస్తుంది అంటే, ఈ సుషుమ్న నాడి ఎక్కడైతే ఉంటుందో, ఈ ఈ ఎప్పుడైతే మన వెన్నుపాములో ఉంటుంది కదా! అది వెళ్తున్నప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గరకొచ్చేసరికల్లా ఒక్కొక్క సంధి ఏర్పడుతూ ఉంటుందనమాట. ఆ సందుల దగ్గర కొన్ని రకాలైనటువంటి నాడులు కలుస్తూ ఉంటాయన్నమాట అక్కడ. అంటే కొన్ని రకాలైనటువంటి నాడులన్నీ గూడా అక్కడికొచ్చి కలిసాయి. దాన్ని ఒక జంక్షన్ అని మనం పిలవచ్చు అక్కడ దాన్ని. మనం ఎప్పుడైనా గాని మనం యజ్ఞోపేతం చూసినట్టయితే 3 ముళ్ళు యజ్ఞోపవీతం మనం చూసినట్టయితే, ఒక్కొక్క దానికి మళ్ళీ 3 ఉంటాయన్నమాట. 3 దారాలుంటాయి. ఆ 3 దారాలు కలిపి ముడేస్తారు. అలాగే 3 ముళ్ళనమాట. అంటే 9 పోగులున్నటువంటి దాన్ని యజ్ఞోపవీతాన్ని మనం వేసుకుంటాం. లేదంటే 15 పోగులున్నటువంటి యజ్ఞోపవీతం మనం వేసుకుంటాం. జనరల్‌గా ఏంటంటే 9 పోగులున్నటువంటి ఏస్తుంటాం. యజ్ఞోపవీతం ధరిస్తూ ఉంటారు. దీంట్లో ఏంటంటే ఈ 3 పోగుల్లోనూ ఒక్కొక్క దానికి ముడుంటుందనమాట. 1, 2, 3. అదే బ్రహ్మనంది, బ్రహ్మగ్రంథి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వర గ్రంథులు అనేటువంటివి పేర్లనమాట. అంటే ఈ సుషుమ్న నాడి ప్రయాణిస్తున్నప్పుడు ఈ 3 రకాలైనటువంటి నాడులు జంక్షన్స్ వస్తాయనమాట. అదే బ్రహ్మనాడి, అదే విష్ణు నాడి, అదే ఈశ్వర నాడి. అక్కడికొచ్చినటువంటి నరాలన్నీ గూడా అక్కడికొచ్చి కలుస్తూ ఉంటాయనమాట. నాడులన్నీ గూడా అక్కడ కలుస్తూ ఉంటాయనమాట. ఇలా 3 పోగులున్న మొత్తం ఇలా ఉండటాన్ని ఈ మనం ఈ యజ్ఞోపవీతంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుందనమాట. అంటే దీంట్లో ఏంటంటే ఈ 3 ఆవృత్తుల్లోనూ 3 ముడులుంటాయి, 3 గ్రంథులుంటాయి, 27 పోగులుంటాయి. అట్లాగే 3 ఆవృత్తుల్ని త్రిగుణాలంటారు. 3 ముడుల్ని 3 గ్రంథులు అంటారు. ఈ 3 గ్రంథుల్ని కూడా బ్రహ్మముడి అంటారు. 27 పోగులుండేటువంటి 27 గల జగత్తు 27 తత్వాలు కలిగినటువంటి జగత్తుతోటి కూడుకున్నటువంటిదని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అంటే దీన్నే ఈ సుషుమ్న నాడిని యజ్ఞోపవీతము కింద మనం అంతఃకరణ పూజలో తీసుకోవచ్చనమాట. దీన్నే కంఠసూత్రము అని కూడా అంటారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా మనం ఆభరణం సమర్పయామి అని చెప్తాం మనం. ఆభరణం సమర్పయామి అన్నప్పుడు ఏమవుతుందనమాట, అమ్మవారికి ఆభరణాలు పెట్టాలి. అంతఃకరణ పూజలో మన ఆభరణాలు ఎట్లా పెట్టాలి? కనుక మనకి మనలో ఉండేటువంటి మాయామోహితమైనటువంటి నాకు నేను మాయామోహితంలో ఉన్నాను స్వామి. కనుక నాకు ఇతర బాహ్యమైనటువంటి ప్రపంచంలోతోటి ఏ సంబంధము లేదు. వాటన్నిటిని గూడా నేను పరిత్యజిస్తున్నాను. అంటే వాటన్నిటిని కూడా నేను నాకు వదిలేస్తున్నాను. వాటితో నాకే సంబంధం లేదు. సర్వం నీకు అర్పణము అని చెప్పుకుంటాన్ని ఆభరణాలుగా అంటే విషయ వాంఛల్ని వదిలేయటము అనేటువంటి దాన్ని. ఈ విషయ వాంఛలన్నింటిని కూడా ఆవిడకి వదిలేస్తున్నాను. అవే ఆభరణాల కింద ఆవిడకిచ్చేస్తామనమాట. ఇక గంధం. గంధం సమర్పయామి అంటాం. ఈ గంధం సమర్పయామి అన్నప్పుడు ఏమవుతుంది? అమ్మవారి యొక్క అంటే పూజలో
గంధం రాసుకుంటాము అనేటువంటిది ఒక సువాసన. గంధం వాడుతున్నప్పుడు గంధం నుంచి ఒక రకమైనటువంటి సువాసన వచ్చి, ఆ సువాసన మనకు ఒక పవిత్రమైనటువంటి వాతావరణాన్ని మనకు కల్పిస్తూ ఉంటుంది ఆ సువాసన చేత. అలాగే మనలో ఉండేటువంటి సహస్రారంలో ఉండేటువంటి పరాశక్తి కూడా తన తేజస్సుతోటి మనల్ని పవిత్రం చేస్తుంది కనుక, ఆ పవిత్రత అనేటువంటి దాని వల్లనే మనకి గంధం సమర్పించడం అనేటువంటిది గంధం సమర్పిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ పవిత్రతనే ఆవిడికి సమర్పిస్తున్నాం మళ్ళీని. ఇక అనేక రకాలైనటువంటి పుష్పాలతో మనం పూజలు చేస్తుంటాం. అనేక రకాలైనటువంటి పుష్పాలతోటి, అనేక రకాలైనటువంటి నామాలతోటి ఆవిడకి పూజ చేస్తుంటాం. భగవంతుడికి పూజ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనలో అనేక రకాలైనటువంటి దుర్గుణాలు ఉండొచ్చు. కామ, క్రోధ, మద, లోభాలని ఇంకా కాకుండా ఇంకా రకరకాలైనటువంటివన్నీ. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అనమాట, మనం అవన్నీ కూడా ఆవిడకి సమర్పిస్తున్నాం. ఆవిడకి ఇచ్చేసేసి, అంటే అవన్నీ కూడా నాలో నుంచి తగ్గించమ్మా అని చెప్పటం అనమాట ఇవన్నీ కూడా. అంటే నువ్వు తీసుకో అవన్నీని. నువ్వు తీసుకుని ఎట్టగంటే అంటూ తను తీసుకోమంటే తను తీసుకొని ఆ విధంగా తను మారడం అనేటువంటిది కాదు ఇక్కడ. అవన్నీ కూడా నాలో ఉండేటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా నాశనం చెయ్యమ్మా అని చెప్పటం. అంటే నాశనం చేయమని కోరుకుంటూ మనం సమర్పించేటువంటి పుష్పాలు ఏంటంటే అహింస ప్రథమ పుష్పము అంటారనమాట. మొట్టమొదటి పుష్పం మనం సమర్పించేటువంటిది ఏంటంటే అహింస. అమ్మవారికి ఇంకొకటి సమర్పించేటువంటి రెండవ పుష్పం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం. మనం సమర్పించేటువంటి మూడవ పుష్పం ఏంటంటే దయ. నాలుగవ పుష్పం క్షమ. ఐదవ పుష్పం జ్ఞానం. ఇలా మనం ఈ 5 పుష్పాలతోటి అమ్మవారికి మనం పూజ చేయాలి. అంటే అంతఃకరణ పూజలో ఇవి 5 పుష్పాలు మనం వాడేవన్నమాట. అంటే ఏంటనమాట, ఈ గుణాలను నాకు ప్రసాదించమ్మా. అంటే నాలో ఉండేటువంటి దుర్గుణాలన్నీ తీసేసి, నాకు ఈ మంచి లక్షణాలను నాకు ప్రసాదించు తల్లి అని చెప్పి మనం ఇండైరెక్ట్‌గా కోరుకుంటానే మనం పరమాత్మకు చేసేటువంటి పూజగా మనం చెప్పుకోవచ్చనమాట. ఇక ధూపం. ఈ ధూపం ఏంటంటే సాధకుడు పూజ చేసేటువంటి వాడు ఇంద్రియ చాపల్యానికి లోను కాకుండా, ఆ ఇంద్రియాలన్నింటినీ తన స్వాధీనంలో ఉంచుకోవటాన్ని ధూపము అని అనుకోవచ్చు అనమాట. అంతఃకరణ పూజలో ధూపం అని అనుకోవచ్చు అనమాట. ఇక మూడోది దీపం. ఎప్పుడైనా కానీ పరమాత్మ యొక్క తేజస్సు అంటే అగ్నిస్వరూపంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అగ్ని పరబ్రహ్మ స్వరూపం. ఆ అగ్ని యొక్క తేజస్సు వాయువుతో కలిసిందనుకో, అదేం చేస్తుందనమాట, అది జ్వాలగా ప్రకాశిస్తుంది. అంటే ఇంకెక్కువగా ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రకాశించటంలో అదేం చేస్తుంటుందన్నమాట, ప్రపంచానికంతటికి, విశ్వమంతటికి కూడా తన యొక్క ఆ జ్వాలా ప్రకాశాన్ని పంచుతుందన్నమాట. అలాగే ఈ సాధకుడు ఏం చేయాలంటే, ఈ విశ్వాన్ని తన దేహాన్ని విశ్వం అనుకొని, ఆకాశం అనుకొని, పరమాత్మ మనలో ఉండేటువంటి ఎక్కడ ఉన్నటువంటి మన అంటే సహస్రారంలో వచ్చినటువంటి కాంతి పుంజాలన్నిటినీ కూడా వాటితోటి ప్రకాశిస్తున్నటువంటి పరబ్రహ్మ స్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా అనుకొని, అక్కడే తనలోనే ఆది పరాశక్తి ఉంది అని అనుకొని, ఆమె నుంచి వెలిగేటటువంటి చిత్కళా స్వరూపాన్ని, చిత్కళని దీపంగా భావించి ఆ దేవికి సమర్పించడాన్ని దీపం సమర్పంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటనమాట, ఆవిడకి ఉన్నటువంటి లక్షణాన్ని మనం తీసుకొని మనం దర్శించి ఆనందం పొంది మళ్ళీ ఆ ఆనందాన్ని మళ్ళీ దేవికి సమర్పించడం అనమాట ఇక్కడ. ఇక మూడోది తర్వాతది నైవేద్యం. ఇక మనం ఎప్పుడు కూడా పూజంతా దాదాపు అయిపోయిన తర్వాత మనకి
నైవేద్యం పెడతాం, భగవంతుడికి నైవేద్యం పెడుతూ ఉంటాం. అంటే మనం ఏం నివేదన పెట్టాలి అక్కడ? నాకు ఇంద్రియ చాపల్యం లేకుండా బ్రహ్మానందం పొందటము అనేటువంటిది ఉండటమే ఈ పూజ చేస్తున్న సేపు పరబ్రహ్మానుభవం పొందటాన్ని మనం ఆ దేవుడికి నివేదనగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత తాంబూలం. తాంబూలం అన్నప్పుడు మనం ఏం చేస్తుంటాం అనమాట? ఆకులు, ఒక్క, సున్నం మొత్తం 3 కలిస్తేనే తాంబూలం అంటాం. ఈ మనలో ఉండేటువంటి 3 అవస్థలున్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్నావస్థ అనేటువంటి 3 అవస్థలున్నాయి. అంటే మెలకువగా ఉన్నప్పుడు, నిద్రగా ఉన్నప్పుడు, నిద్రపోయిన తర్వాత మనం ఏం పని జరుగుతుంటుంది, ఇంద్రియాలు ఏం పని చేస్తుంటాయి అనేటువంటి చెప్పటాన్ని ఈ రకాలైనటువంటి 3 అవస్థలు మనకున్నాయి. ఈ 3 అవస్థల్ని కూడా నిద్రపోయిన తర్వాత దీనికంటే అవతల 4వ అవస్థ ఇంకోటుంది, తురీయావస్థ అనేటువంటిది. ఈ అవస్థకి తురీయంగా అంటే ఆ తర్వాత నిద్రపోయిన తర్వాత కలిగేటువంటి అనుభవాలకి తర్వాత అవస్థ ఏదైతే ఉందో దానిలో విలీనం చేయటమే మనకు కలిగినటువంటి అనుభవాలన్నింటినీ విలీనం చేయటాన్ని తాంబూలంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక ప్రదక్షిణం. ఇక్కడ మనం పూజ అయిపోయిన తర్వాత మంత్రపుష్పం చెప్తారు. మంత్రపుష్పం కూడా అయిపోయిన తర్వాత ప్రదక్షిణ చేసుకోమంటారు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటాం మనం. మనలో ప్రాణవాయువు శరీరంలో ఉంది అని చెప్పి తెలుసు, అందరికీ తెలుసు. దానివల్లే మనం జీవిస్తున్నాము అనేటువంటి భావన కూడా కలుగుతుంది మనకి. జీవిస్తున్నాం. ఈ ప్రాణవాయువు ఏం చేస్తుంది? ఆధార చక్రం మూలాధారం నుంచి బయలుదేరి సహస్రారం వెళ్ళి మళ్ళీ సహస్రారం నుంచి మళ్ళీ మూలాధారానికి చేరుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనలో ఉండేటువంటి ఆత్మ అనేటువంటి ఒక దేవత ఏదైతే మనం ప్రతిష్ఠించుకున్నాం హృదయంలోనూ, ఆ ఆత్మ చుట్టూతా అది ప్రదక్షిణ చేయటం అనమాట. అంటే పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావటం. అంటే ఒక సర్కిల్, ఒక రౌండ్ పూర్తి చేస్తుంది. దీన్నే ఆత్మ ప్రదక్షిణ అంటారనమాట. ప్రదక్షిణ నమస్కారము అని అంటారనమాట. ఈ దీన్ని ఇలా రావటాన్ని అజపహంస అని కూడా అంటారనమాట. ఈ ఒక్క ప్రదక్షిణాన్ని మనం అజపహంస అంటారు. అంటే మనం ఒకసారి శ్వాస తీసుకొని వదిలితే టైంని మనం ఒక రకంగా చెప్పాలంటే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక శ్వాస తీసుకొని మళ్ళీ వదిలేటువంటి టైంలో మనకి దీన్ని ఒక సర్కిల్ అంటాం అనమాట. దీన్ని ఒక రకంగా అజపహంస అని అజపము అంటారు దీన్ని. దాన్ని హంస రూపంలో మనం హంసకు పొదిక చేసి చెప్తున్నాం కనుక దీన్ని హంస అని చెప్తున్నాం. అంటే ఒక ఇలా జరగటాన్ని, ఈ ప్రాణాన్ని హంస అని అంటున్నాం కనుక దాన్ని అజపహంస అంటున్నాం. దీనిలో హ, సా అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయి. ఈ హ అనేటువంటిది పరమాత్మ స్వరూపాన్ని తెలుపుతుంది. సా అనేటువంటిది ప్రకృతి, అంటే అమ్మవారి యొక్క రూపాన్ని మనకు తెలుస్తుంది. ఇవి రెండు కలిపి మనలో ఉండేటువంటి పూర్తి యొక్క శ్వాస యొక్క స్వరూపాన్ని మనకు తెలుస్తుంది. దాన్నే శబల బ్రహ్మము అని అంటారనమాట. ఇక ఈ శబల బ్రహ్మంలో ఆత్మ ఎట్లా ఉంటుంది అంటే, శబల బ్రహ్మం ఈ హంస అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఒక పంజరంలో పక్షిలాగా ఉంటుంది అనమాట అని చెప్పుకోవచ్చు. అంటే ఈ దేహాన్ని లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట. అంటే ఈ దేహం అనేటువంటిది ఒక పంజరం అనుకుంటే ఆ పంజరంలోనే అది అటు ఇటు తిరుగుతూ ఉండాలి తప్ప అది బయటకు పోయింది అంటే మనిషి ప్రాణహతుడు విగతుడవుతాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఇలా తిరగటంలో
ఈ హంసకి ఏం చేయాలో, ఎట్లా బయటికి పోవాలో, ఎట్లా లోపల ఎట్లా ఎట్లా బయటికి పోవాలో అనేటువంటిది తనకి తెలియకుండా ఏమవుతుందనమాట, మనకి విషయ వాంఛలకు లోనవుతూ ఉంటాడనమాట. అంటే ప్రాపంచిక బంధనాలతోటి కొట్టుకులాడుతూ ఉంటాడనమాట. దీంట్లో మనలో ఉండేటువంటి అగ్ని చంద్ర మండలాలనేమో ఈ దీని యొక్క హంస యొక్క రెక్కలతో పోల్చారు. ఓంకారాన్నేమో శిరస్సుతో పోల్చారు. జ్ఞాననేత్రాన్నేమో ముఖంతో పోల్చారు. హకారము, సకారాన్నేమో దాని యొక్క 2 పాదాలతోటి పోల్చారనమాట. ఇలా ఈ యొక్క హంస అనేటువంటిది అంటే ఈ ప్రాణము అనేటువంటి ఈ అజప హంస అలా తిరుగుతూ మనలోనే ఉండటం వల్ల మనం ఇంకా జీవితం కాకుండా సజీవులమై ఉన్నాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక చివరిలో మనం ఏం చేస్తాము, నమస్కారం చేస్తాం. ఈ నమస్కారం చేసినప్పుడు నమస్కారం చేయటం అంటే ఈ ఆత్మ అంతఃకరణ పూజలో ఏంటంటే తురీయావస్థకు చేరటాన్ని ఇక్కడ అమ్మవారికి నమస్కారం చేయటం అని చెప్పి చెప్తారనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే బలిస్తూ ఉంటారు, బలిహరణము అంటారనమాట. బలి సమర్పణ చేయటం అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అంతఃకరణ పూజల బలిహరణం అంటే ఏంటనమాట, జీవాత్మని పరమాత్మతో కలపటాన్ని, మనలో ఉండేటువంటి పరమాత్మతోటి రెండును లయం చేయటమే మనం ఇక్కడ బలిహరణం అని చెప్పి మనం చెప్తూ ఉంటారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ హోమం. కొంతమంది ఏం చేస్తారంటే పూజ అంతా అయిపోయిన తర్వాత హోమం చేసేటువంటి అలవాటు కొందరికి ఉంటుంది. అంటే అంటే దాంట్లో ఏంటనమాట, పూజ చేసి హోమం చేయటం అంటే అగ్నికి ఆహుతులు ఇవ్వటం అనేటువంటి అర్థం. కొన్ని ద్రవ్యాన్ని ఆహుతులు ఇవ్వాలి మనం. అంటే దాంట్లో వడ్డించాలి. వడ్డించినప్పుడు అవి తీసుకెళ్ళి ఆ పదార్థాలు ఏ కార్యం చేత నువ్వైతే ఆహుతులు వడ్డిస్తున్నావో దాన్ని ఆ కోరికలన్నింటినీ కూడా ఆ పరమాత్మకి నివేదిస్తాడు అగ్ని. అలాగే ఇక్కడ కూడా ఈ హోమం చేయటం అనేటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది కనుక దీంట్లో ఉండేటువంటి ఏంటంటే మనం సమర్పించేటువంటి ఏంటంటే అహంభావము, మనం అహంభావము మొదలైనటువంటి కొన్ని లక్షణాలని మనలో నుంచి తొలగించము అని చెప్పి మనం ఆహుతినిస్తే ఆ ఆహుతితోటి చేసినప్పుడు దాన్ని అగ్నికి సమర్పించినప్పుడు ఆ అగ్ని పరమాత్మకు నివేదించటాన్ని ఇక్కడ మనం హోమం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ధ్యానం అంతా అయిపోయిన తర్వాత మనం చక్కగా పరమాత్మకు దండం పెట్టుకోవాలి. ఇవన్నీ హోమం గేమం అన్నీ అయిపోయిన తర్వాత అంటే ఏంటనమాట, అప్పటికి ఏం చేస్తాం అనమాట, నీ ఆత్మ ఏదైతే ఉందో అది పరమాత్మలో లీనమైపోయింది. అంటే ఆ ఆత్మ కూడా పరమాత్మ రెండు ఒకటేను అన్న భావం నీకు కలిగినప్పుడు సర్వము పరబ్రహ్మమయం అని భావించడాన్ని పరిపూర్ణ ధ్యానముగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేరిన తర్వాత మనసును లగ్నం చేసి ఆ పరమాత్మలో ఐక్యం పొందటాన్ని దాన్ని బ్రహ్మత్వ సిద్ధి అని మనం అంటారనమాట. ఈ విధంగా అంతఃకరణ పూజ చేసి ఏం చేసినటువంటి మానవుడు సిద్ధునిగా పరిగణింపబడతాడు అనమాట. ఈ సిద్ధుడిగా పరిగణింపబడినటువంటి మానవుణ్ణి ఎవరైతే ఉంటారో అతన్ని శివయోగి అని అంటారు. ఇది అంతఃకరణ పూజ యొక్క అంతరార్థం. కానీ ఇది చెప్పటానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ దీని ఆచరణలో కొంచెం కొంచెం కష్టతరంగా ఉండొచ్చు. కానీ కష్టతరంగా ఉన్నా మంచి మార్గం కనుక మనం కూడా అవలంబించటానికి దాన్ని కూడా ఆ మార్గాన్ని కూడా మనం ప్రయాణించటానికి ప్రయత్నం చేద్దాం. కనుక దీనివల్ల ఏంటి అంటే ఆత్మ పరమాత్మలు రెండు మనలోనే ఉన్నాయి కనుక మనలో లీనం చేసుకుంటాం కనుక ఆ అన్నంలో ఉండేటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా మనం తొలగించుకోవటానికి ఉపయోగపడేటువంటిది ఈ ఆత్మ అంతఃకరణ పూజ అనేటువంటిది. కానీ ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అనేటువంటివి మనం ఆచరణలో కానీ తెలియదు అనమాట. కనుక ఆచరణ చేసి మనం కూడా శివయోగి కిందగా మనం మారదామని చెప్పి
ఆ శివయోగిగా మారి లోక కళ్యాణార్థం మనం ఉపయోగపడాలి అని చెప్పి తలుచు కోరుకుంటూ నేను ఈ ఈ రోజు కార్యక్రమాన్ని ఈ విధంగా ముగిస్తున్నాను. ఏమన్నా అడగాలంటే అడగొచ్చు. ఏం డౌట్లు లేవండి? లేవండి. ఓకే అండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకాన్ సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు.